హాయ్ అండి, ఈరోజు ప్రిపేర్ చేసుకుందాము పాల తాలికలు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ వేలో చూపిస్తాను. వినాయక చవితి వచ్చేస్తుంది కదండి, నైవేద్యంగా పెట్టడానికి ప్రసాదం అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాని లోపల సగ్గు బియ్యం అండి ఒక కప్పు నిండా నానబెట్టుకోవాలి 15 మినిట్స్ ముందు. ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా బెల్లం వేసుకొని దాని లోపల వాటర్ వేసుకొని స్టవ్ మీద అవి మరగనికి పెట్టుకోవాలండి. అవి మసులుతూ ఉంటే అప్పటి వరకు మనము పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసి దాని లోపలనే ఒక స్పూన్ నెయ్యి వేయాలండి. దాని లోపల కొంచెము సాల్ట్ వేసి అవి మరుగుతున్నప్పుడు పిండిని వేసి నీట్గా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా, హీట్గా ఉంటుంది చూసి జాగ్రత్తగా, ఉండలు లేకుండా స్పూన్ తోటే కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత నీట్గా చేతితోటి దాన్ని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత చేతికి కొంచెము నెయ్యి రాసుకొని దాన్ని ఏ షేప్లో అయినా పర్వాలేదు, నూడిల్ షేప్లో అయినా పర్వాలేదు, బాల్స్ లెక్క కానీ ఎలాగైనా తాలికలను మనము ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మరీ దొడ్డుగా ఉంటే అవి తాలికలు ఉడకవండి. దాన్ని కొంచెం సన్నగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే బాల్స్ లెక్క కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోండి. నేనైతే తాలికలను నూడిల్స్ షేప్లో బాల్స్ లెక్క కూడా ప్రిపేర్ చేసుకున్నా. అలాగే మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం పిండిని తీసి పెట్టుకోండి. ఇంకా మరుగుతున్న బెల్లం వాటర్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన దాని తర్వాత 1 లీటర్ పాలు తీసుకొని గ్యాస్ మీద హీట్కి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాని లోపల కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. దాని లోపల నానబెట్టుకున్న సాబుదానాని దాని లోపల యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మరగబెట్టాలండి. మరగబెట్టుకున్న తర్వాత తాలికలలో మిగిలిన కొంచెం పిండిని వాటర్ వేసి మిక్స్ చేసి పక్కకు పెట్టుకొని తాలికలను మొత్తము సపరేట్గా అంటే దూరంగా ఆ మరుగుతున్న పాలలో వేసేయాలండి. దగ్గరికి వేసేస్తే అవి విరిగిపోతాయి. అవి విరగకుండా దూరంగా విడివిడిగా వేసేసేయాలి. వేసిన తర్వాత మెల్లగా కలపాలండి, లేకుంటే తాలికలు మొత్తము విరిగిపోతాయి. మెల్లగా కలిపిన తర్వాత దాని లోపల బెల్లం సిరప్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ నేను వేయట్లేదు, ఎందుకంటే ముందే బెల్లం వాటర్లో నేను వేసేసాను కాబట్టి నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత ఆ మిగిలిన పిండి యొక్క మిశ్రమం ఉంది కదండి, దాని లోపల మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత దాన్ని కొద్దిసేపు 5 మినిట్స్ సిమ్లో పెడితే ఆ వాటర్ మొత్తం థిక్గా అయిపోతుందండి. దాన్ని ఫాస్ట్గా కలపకూడదు. వేరే గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందామండి. సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, సన్నగా కట్ చేసిన కాజు ముక్కలు, సన్నగా కట్ చేసిన బాదాం ముక్కలండి. దానిలోపటిని కొంచెం కిస్మిస్ యాడ్ చేసుకుందాము. మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటిని నెయ్యిలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి ఫ్లేవర్ అనేది దాని లోపల, మిగిలిన నెయ్యిని కూడా దాని లోపల యాడ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ మరుగుతున్న తాలికల పాయసంలోకి యాడ్ చేసుకోవాలండి. చూడండి ఎంత థిక్గా అయిపోయిందో, పాయసం రెడీ అవుతుందండి. దాని లోపల ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి గ్యాస్ బంద్ చేసేసేయాలండి. తర్వాత తాలికల పాయసం రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండే తాలికల పాయసం తయారైందండి. ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్.